హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. మరితవ్ గాంధీ అయితే సెకండ్ మూవీ, ఫ్రైడే ఈవినింగ్ అన్నట్టు. ఇది మూవీ అయితే మాకు 4:15కి అట్లుంది. 3:30కి మేము అట్లా స్టార్ట్ అయినాం. ఎందుకంటే ఫస్ట్ మా హస్బెండ్ ఒక్కడే పోదామని అనుకున్నాడు. ఎందుకంటే రితవ్ గాడు ఫస్ట్ కల్కి మూవీ చూసినప్పుడు కొంచెం మొర్రిపిచ్చిండు కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే ఎత్తాడేమో, నేనే పోతాను అనుకున్నాడు. తర్వాత చార్విని నేను వస్తా అంటే చార్విని కూడా తీసుకొని పోదామని అనుకున్నాడు. ఇద్దరే పోదామని లాస్ట్ వెళ్ళే వరకు వాళ్ళే అనుకున్నారు. కాకపోతే నేను కొంచెం అలిగినట్టు కూసునేసరికి సరే పోదాం పా అని సడన్లీగా వాళ్ళకైతే టికెట్స్ తీసుకున్నారు. వీళ్ళు బ్యాచిలర్ పోదాం అనుకొని వీళ్ళు తీసుకున్నారు. నాకైతే కావాలని మేము తొందరనైతే వెళ్ళినుంటిమి. ఇంతకుముందు మనం చూసిన థియేటర్ అయితే ముక్తా, ఇప్పుడు ఇదేమో సినికో జుఫేర్ మాల్. ఇదే జుఫేర్ మాల్. దీంట్లో పైన ఉంటుంది మనకి, ఇది అంత పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. ఇప్పుడు ఇదేమో ఎంట్రన్స్, ఇప్పుడు మనం వెళ్ళేది. ఇప్పుడు అంతమంది అయితే లేరు, అప్పుడప్పుడైతే ఫుల్ మంది ఉంటారు. మేబీ నైట్ టైం వస్తారేమో. ఇంకా బేరన్లో మనకి థియేటర్స్ ఎట్లా అంటే మనం ఒక్కరు ఉన్నా కూడా మనకి సినిమా వేస్తారు. ఒకసారి నేను, చార్వి, మా హస్బెండ్ మేము ఒక సినిమా చూసినాం. అయితే మేమే ఉన్నాం, మేమే చూసినుంటిమి మూవీ, అల్లు అర్జున్ మూవీ అనుకుంటా. అలా వైకుంఠపురం మేము సినిమా మేము ముగ్గురమే చూసినాం. మొత్తం థియేటర్కి మేమే ముగ్గురం అన్నట్టు, చార్వి, నేను, మా హస్బెండ్. ఇదే సినికో. లోపల థియేటర్స్ అయితే మనకు ఉంటాయి. ఇక్కడ పాప్కార్న్ అన్నీ, సమోసా కానీ అవి ఇవి అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఎక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడ. బయట దానితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ రేటే. ఇక్కడ మన టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ అయితే నాకు టికెట్ తీసుకున్నాడు. మేమైతే లోపలికి వెళ్ళినాం. ఇంకా మూవీ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక 10-15 మినిట్స్ వరకు అన్ని యాడ్స్, మూవీ అవి ఇవి అన్నీ యాడ్స్ వచ్చినుండే. ఫైనల్గా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమే ముగ్గురం కనిపిస్తున్నాం కదా. చార్వి అయితే పక్కన వేరే అన్న దగ్గర కూర్చున్నది. భారతీయుడు ఫస్ట్ మూవీ అయితే నాకు అంత గుర్తుకు లేదు, ఎందుకంటే నేను చిన్నదాన్ని కాబట్టి. నాకు ఓన్లీ కొంచెమే గుర్తుంది. వాళ్ళ ఇల్లు అవి కొంచెమే ఐడియా ఉండే. మరితవ్ గాడైతే ఏం ఇబ్బంది పెట్టలే. కల్కి మూవీకి అయితే ఫుల్ ఇబ్బంది చేసిండు. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా కూర్చున్నాడు. కొంచెం సేపు మూవీ చూసిండు, అట్లనే కొంచెం సేపు మంచిగా పడుకున్నాడు. మీకు చీకట్లో కనిపిస్తలేడేమో. మంచిగా పడుకొని లేచిన తర్వాత ఆట పెట్టిండు. ఏడవలేడు కానీ ఏంటంటే నా దగ్గర నుంచి మా హస్బెండ్ దగ్గర నుంచి నా దగ్గరికి అట్లా చేసిండు అన్నట్టు. కానీ బెటరే, ఇంతకుముందు మూవీ కన్నా ఇప్పుడు కొంచెం మంచిగానే చూడనిచ్చిండు. ఫైనల్లా మూవీ అయిపోయిందని వెళ్ళేసరికి అందరూ మళ్ళీ థర్డ్ పార్ట్ కొంచెం వేసిండ్రు కదా, సో అందరు అట్లనే నిలబడి చూసిండ్రు అన్నట్టు. తర్వాత చార్వి అయితే ఆడుకుంటానంటే కొంచెం ఆడుకున్నది. తర్వాత ఇక్కడ పిల్లి పడుకుంది చూడండి. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుందామని ఆగినాం. చార్వి నాకు ఫ్లవర్ ఇస్తుంది, ఎప్పుడైనా అంతే ఇస్తుంది ఫ్లవర్ ఉంటే. ఇదేం చెట్టో మీకు తెలిసే కామెంట్ చేయండి. అట్లనే తర్వాత రామేజ్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తీసుకునేది ఉంటే తీసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ 9:30 అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.